నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 17వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. తాత్పర్యం: ఎవరైతే ఈ మూడు లోకములలో చైతన్య రూపుడుగా ప్రవేశించి అంతటా నిండి ఉన్నాడో, ఈ లోకములను భరిస్తున్నాడో అటువంటి అవ్యయుడు, సకల జగత్తుకు ఈశ్వరుడు, క్షర అక్షరముల కంటే వేరైన వాడు అయిన పురుషుడిని పురుషోత్తముడు, పరమాత్మ అని చెప్పబడతాడు. పై శ్లోకములో చెప్పబడిన క్షరము అక్షరము కంటే అన్యమైనది, అంటే వేరైనది మరొకటి ఉంది. దానిని ఉత్తమ పురుషుడు, పరమాత్మ అని అంటారు. ఈ పరమాత్మ తత్వము మూడు లోకములలో ఆవరించి నిండి ఉంటుంది. అన్ని లోకములకు చైతన్య శక్తిని ప్రసాదిస్తూ వాటిని భరిస్తూ ఉంటుంది. ఆ పురుషోత్తముడిని, పరమాత్మను విశ్వ చైతన్యం అంటారు. ఈ పరమాత్మ తత్వము అవ్యయమంటే నాశనము, మార్పులేనిది, ఎప్పటికీ నిలిచి ఉండేది, దేని మీద ఆధారపడనిది, స్వతంత్ర ప్రతిపత్తి కలది అని పరమాత్మ లక్షణములను వివరించాడు కృష్ణ భగవానుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.